బోన్ క్యాన్సర్ అనేది మనకి అంటే ముందుగా కనుక్కున్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్ దానికి? బోన్ క్యాన్సర్ మీరు అన్నట్టు చిన్న వయసులోనే వస్తాయండి. రెండు రకాల బోన్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి అంటే బ్రాడ్గా క్లాసిఫై చేసినట్టయితే ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా అంటారు. ఈవింగ్ సార్కోమా క్యూర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి మరీ చిన్నపిల్లల్లో వస్తుంటాయి. 7-8 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు వస్తుంటాయండి. ఆస్టియోసార్కోమా అనేది ఇంకొక అగ్రెసివ్ క్యాన్సర్, చాలా వేగంగా పెరిగే క్యాన్సర్. ఇది 15 నుంచి 30 ఇయర్స్ వరకు వస్తుంటుందండి. ఈ ఆస్టియోసార్కోమా చాలా అగ్రెసివ్గా పాకుతుంది. చాలాసార్లు డయాగ్నోస్ చేసేటప్పటికే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఉంటుంది. జనరల్గా నీ జాయింట్ చుట్టూ వస్తాయండి. థై యొక్క లోవర్ పార్ట్లో కానీ లేకపోతే లెగ్ యొక్క అప్పర్ పార్ట్లో కానీ ఈ క్యాన్సర్స్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ క్యాన్సర్స్ జనరల్గా అగ్రెసివ్గా ఉంటాయి. అవి లోపల పెరుగుతూ ఉంటాయి. ఎటువంటి సిమ్టము కలిగించవు. అది ఒక స్వెల్లింగ్ లాగా మేనిఫెస్ట్ చేసే సమయానికి శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతూ ఉంటాయి. సో అందువల్ల మీరు అన్నట్టు చాలా రకాల బోన్ క్యాన్సర్స్ లేట్గా డయాగ్నోస్ చేయబడతాయి. ముఖ్యంగా ఆస్టియోసార్కోమా అవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. పెద్దగా ట్రీట్మెంట్కు లొంగవు. క్యూర్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయండి.